సార్ మీ పేరండి? కోకా భావనారాయణ, ఎక్కడి నుండి వచ్చారండి? గుంటూరు, రిటైర్డ్ ఇంజనీర్. ఇంజనీర్. సార్ చెప్పండి, ఎలా ఉంది అసలు తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, 5 నెలలు పూర్తి అయిపోయింది, ఎలా అనిపిస్తుంది అసలు? కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సీఎంగా 3 సార్లు చేశారు, ఇది 4వసారి. అనుభవజ్ఞులు. నెక్స్ట్ లోకేష్ గారు 2వసారి అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ పాలసీ, ఆయన ఆ పాలసీ తోటి ఆయన కూడా బాగా చేస్తున్నారు. అందువల్ల కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది. అయితే మీరు అన్నట్టుగా 5-6 నెలలే కాబట్టి ఇంకా ఉంది. బ్యాలెన్స్ పీరియడ్లో బ్రహ్మాండంగా చేస్తారు, అందులో డౌట్ ఏం లేదు. అంటే ఇప్పటి వరకు చేసినంత వరకు పర్వాలేదా? సాటిస్ఫై అవుతారా ప్రజలు? ఎందుకంటే చాలా హోప్స్తో ఈ గవర్నమెంట్కి ఓటేశారంటే ఈ పార్టీలకి, కూటమి పార్టీకి. సో అధికారం భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రజలు సాటిస్ఫై చెందారా? ప్రస్తుతానికైతే కొంత. ఎందుకంటే ఒక్క రోజులో మొత్తం కాదు కదండి, 5 సంవత్సరాల పీరియడ్ ఉంది. వీళ్ళు చేసింది 5-6 నెలలు. కొంత ఒక 25 to 30% అయింది, ఇంకా 70 ఉంది. ప్రజలకు కూడా అర్థమైంది. అయితే వాళ్ళైతే అన్సాటిస్ఫైడ్ అయితే లేరు, ఫుల్ సాటిస్ఫైడ్ అయితే లేరు. పర్వాలేదు, హోప్ ఉంది. గవర్నమెంట్ చేసేదనే హోప్ ప్రజలందరిలో ఉంది. అంటే మరోపక్క అదాని కుంభకోణంకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు స్కామ్ ఎటువంటిది జరగలేదు, మేము చేసుకున్న ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో దానివల్ల రాష్ట్రానికి చాలా లాభమే జరిగింది, మంచే జరిగింది, అందుకు గాను నాకు సన్మానం చేయాలి, అవార్డు ఇవ్వాలి, సాల్వా కప్పాలనేసి అయితే ఆయన మాట్లాడుతున్నారు. ఒక రిటైర్డ్ ఇంజనీర్గా మీరు ఏం చెప్దాం అనుకున్నారు ఈ విషయంపై? ఖచ్చితంగా సన్మానం చేయాలి. అమెరికా జైల్లో సన్మానం చేయాలి, అరెస్ట్ చేసి. ఎందుకంటే ఆయన 1750 కోట్లు సెటిల్మెంట్ అప్పుడు వాళ్ళిద్దరికి, అదానికను జగన్ గారికి చేసేటప్పుడు 1750 కోట్లు తీసుకున్నారు. అది ఇక్కడ వాళ్ళు కదా, అమెరికా వాళ్ళు చేశారు. FIR అయింది, త్వరలో వెళ్తాడు. అదే ఇంకా సన్మానం. ఇప్పుడు ఒక్క పవరే కదండి. రైస్ మొన్న ఈ మధ్య కాకినాడలో వచ్చింది రైస్, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వేల కోట్లు, దాదాపు 30-40 వేల కోట్లు. తర్వాత భూములు, తర్వాత శాండ్, ఇవి అన్ని కుంభకోణాల మీద ఈ లాస్ట్ రీసెంట్గా వైజాగ్లో 400 కోట్ల పైన ఒక పెద్ద ప్యాలెస్ నిర్మించారు. అది గవర్నమెంట్ కాదుగా, అతను మన ప్రజల సొమ్ముతోటి కట్టించారు. కాబట్టి అతను ఖచ్చితంగా సన్మానం చేయాలండి, సన్మానం చేయాలి. అమెరికాలో ఖచ్చితంగా చేస్తారు. అది మిగులుంటే మన ఇండియాలో కూడా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేసింది. రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? రోడ్లు ఇంత ముందు చాలా అధ్వానంగా ఉండేది. ఎట్లా అంటే ఒక ప్రెగ్నెంట్ బండి మీద వెళ్తుంటే దారిలోనే కానిపోయేది. ఇప్పుడు ప్రస్తుతానికి 864 కోట్లు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు రిపేర్స్ కి. దాదాపు 30% అబౌవ్ అయింది పర్సెంటేజ్, ఇంకా అవుతుంది. రోడ్లన్నీ ప్రస్తుతానికి చాలా బాగున్నాయండి. డెవలప్మెంట్ పరిస్థితి ఎలా ఉందండి? అసలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటేనే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేది డెవలప్మెంట్. ఇప్పుడు సిలిండర్లు ఇచ్చారు, రైస్ ఉంది, తర్వాత RTC త్వరలో వస్తుంది మహిళలకి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, తర్వాత మహిళలకి ఫీజు, అమ్మాయిల కాలేజీ అమ్మాయిలకి, వాటికి చాలా వాటి మొత్తం ఆయన చెప్పిన 6 పథకాలు అయితే అన్ని వస్తాయి. డెవలప్మెంటే చంద్రబాబు నాయుడే డెవలప్మెంట్. ఇందులో పార్టీ ఎవరు? లోకేష్ గారు. ఇంకో పార్టీ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి డెవలప్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే కూటమి ప్రభుత్వం. గతంలో ఎక్కడ కూడా ఉపాధి దొరికే అవకాశం లేదు, పక్క రాష్ట్రాలకు తరలిపోయే వారు అందరూ. సో అందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పింది. లోకేష్ గారు కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అవును, త్వరలో అవుతాయండి. ఎందుకంటే లోకేష్ గారు మొన్న అయ్యారు వైజాగ్ లో ఒక కంపెనీ తోటి, దాంట్లో కొన్ని వేల పోస్టులు వస్తాయి. తరువాత ఇంకా చాలా ఉన్నాయి. మామూలుగా కడప, కర్నూలు, అనంతపురం, ఇటు ఏపీలో 26 జిల్లాలు ప్రజెంట్. ఈ జిల్లాల్లో మొత్తము 5 సంవత్సరాలు పూర్తయ్యేలోపు 20 లక్షల జాబ్స్ అనేది మాత్రం గట్టిగా వస్తాయి. దాంట్లో కృషి ఎవరు? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ అది ఎంప్లాయ్మెంట్ చేయటం, డెవలప్మెంట్ చేయటం. ఇవన్నీ 100కి 200% చేసి నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళా కూటమే వచ్చిందని గట్టిగా చెప్పగలం అండి. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు పి. మోహన్ ప్రతాప్. నేను మోహన్ రావు. ఎక్కడి నుండి వచ్చారండి? పేడు మండలం, మునలపాలెం విలేజ్, తిరుపతి జిల్లా. సార్ ఎలా ఉంది సార్ అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఎలా ఉంది అసలు పరిపాలన? ఇంకేమన్నా ప్రజలంతా ఆనందంగా ఉన్నారు, భయభాంతులు లేదు, హ్యాపీగా ఉన్నారు. ఉద్యోగస్తుల్లో కొంత స్ట్రీమ్ లైన్ కావాల్సిన అవసరం ఉంది, పనులు స్పీడ్ గా కావడం లేదు. స్కీమ్స్ బై ఫైనాన్స్ దానివల్ల కొంత లేట్ అవుతున్నాయి. ప్రజల్లో అయితే చాలా బాగుంది. కొంత ఇంకా ముందు మారి రెవెన్యూస్ తీసుకోవడం లేదనేది ప్రజల్లో కొంచెం ఇబ్బందికర ఇది ఉంది. హ్యాపీగా ముఖ్యంగా చూసుకుంటే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి ఒక సెన్సేషనల్ టాపిక్ గా మారిపోయినప్పుడు, ఎందుకంటే తిరుపతి లడ్డు కల్తీ అంశం కావచ్చు, తిరుపతిలో వస్తువులు ఏవైతే భక్తుల సౌకర్యాలు సరిగా కల్పించట్లేదని గత 5 ఏళ్ళలో పూర్తిగా భక్తుల సౌకర్యమే లేదు. అంతా వాళ్ళు ఒక వ్యక్తి సామ్రాజ్యం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ మనుషులుగా ఉన్నోళ్ళే టికెట్లు అన్ని, ఒక ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, బోర్డు చైర్మన్లు కానీ, బోర్డు మెంబర్లు కానీ అందరూ వన్ సైడ్గా ఇది చేసుకునేవాళ్ళు. అందువల్ల అసలు మామూలు ప్రజల్ని పట్టుకునేది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన లోకల్ వాళ్ళకు అందరికీ సర్వదర్శనం ఇవ్వడం, ఒక అజిటేటింగ్ అప్పుడు చింతామోహన్ గారు పెట్టి కొట్లాడి ఒక ఇదేదో చేశాడు. ఆ తర్వాత ఎవరు పట్టించుకుని దాఖలా లేదు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్న చుట్టుపక్కల మండలంలో అందరూ కూడా
ఎమ్మెల్యేలు అంతా కూడా బాగా గట్టిగా కృషి చేసి వాళ్ళ అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పుడు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. కొండ విషయంలో బ్లడ్ మొత్తం కూడా అంతా సిస్టమ్ క్వాలిటీలు మారినాయి. అంతా కొద్దిగా ఇటు అటు అయినా బ్రహ్మాండంగా ఉంది. అంతా డిసిప్లిన్గా జరుగుతూ ఉంది. పెద్దోళ్ళు కూడా అంతా కూడా సీఎం గారు కొంచెం విఐపీస్ దర్శనాలు అంతా కూడా తగ్గించి సామాన్య ప్రజలకు పెట్టడం అనేది ఆనందకరమైన విషయం. మీ తిరుపతి వాళ్ళకి ఒక రోజు ఒక మంగళవారం కేటాయించి చేయడం అనేది చాలా అదృష్టం. మంగళవారం కేటాయించడం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నాట్ ఓన్లీ తిరుపతి సీఎం గారు ఇంట్రెస్ట్గా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చంద్రగిరి అంతా ఆయన సొంతం గ్రామాలు మారినాయి కదా. అందరూ కూడా కాళాస్త్రి కానీ అన్నీ కూడా ఆయన సొంత ఇది మరి జిల్లా అంతా మొత్తం ఆయనకి పొట్టిన పిండితో సమానం. అందువల్ల చాలా బాగా యాక్ట్ అయినారు. ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే చాలు, ఇంకా మిగతా రోడ్లు అవి కొంచెం చూస్తే వచ్చేస్తే రోడ్లు కూడా స్టార్ట్ చేసినట్టు ఉన్నారు కదా, ఎందుకంటే సంక్రాంతిలో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అంటే అదే అది ఒకటే కొంచెం ప్రాబ్లం ఉండేది జనాల్లో కొంత. మిగతా బ్రహ్మాండం కూడా అన్ని వర్షాలు కూడా బ్రహ్మాండంగా పడుతున్నాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు వర్షాలు పడవు, అవన్నీ నాలుగు అంతా పోయింది. బ్రహ్మాండంగా సుఖసంతాలతో రైతులంతా కూడా వాళ్ళు పని చేసుకుంటూ చాలా బాగుంది.